టాప్ న్యూస్ చూసుకుంటే 3 నెలలు నన్ను మంత్రిని చేయండి, హరీష్ సంచలన ప్రతిపాదన. సో నిన్న తెలంగాణ భవన్లో హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పవర్ చూపించడం జరిగింది. చూపిస్తూ నన్ను కేవలం 3 నెలలు మాత్రమే మంత్రిని చేయండి, నీళ్లు ఎట్లా రావో నేను చూపిస్తా, నీళ్లు ఏ విధంగా రావో నేను చూపిస్తా, మీకు పని రాక మీకు చేతగా చేయట్లేదు, నాకు ఒక 3 నెలలు మంత్రిగా అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తా అంటే నేను నీళ్లు తీసుకొస్తా, ఎల్లంపల్లికి కేవలం 3 నెలల్లోనే నీళ్లు తీసుకొస్తా, ఒకవేళ నీళ్లు తీసుకొని రాకపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా నేను తప్పుకుంటా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు హరీష్ రావు గారు. మామూలుగా హరీష్ రావు గారు ఇట్లాంటి అంటే రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పేసి అన్నాడంటే ఏదైతే ఆ మాట చెప్తాడో ఆ మాటకి గట్టి నమ్మకం ఉంటుంది ఆయనకు, ఆ గట్టి నమ్మకం ఉంటుంది కాబట్టి ఆయన అట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఏది రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పేసి. కేవలం 3 నెలల్లో ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తా, సవాల్ అని చెప్పేసి కాంగ్రెస్ అధికార పార్టీకి ఆయన సవాల్ విసిరిండు. ఎట్లా నీళ్ళు రావో నేను చూపిస్తా, రాజకీయాల నుండి తప్పి వెళ్ళిపోతా అంటున్నాడు డైరెక్ట్, రాజకీయాల నుండి వెళ్ళిపోతా, ఒకవేళ నీళ్లు తీసుకొని రాకపోతే ఏది 3 నెలల్లో మంత్రిని చేయండి, 3 నెలల్లో నీరు తీసుకురాకపోతే నేనే తప్పుకుంటా బయటికి, మీరు వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు, నేనే శాశ్వతంగా రాజకీయాల నుండి వెళ్ళిపోతా అని చెప్పి సవాల్ విసిరిండు. నాకు ఈ రాజకీయాలు ఏమి కొత్త కాదు, 13 ఏళ్ళుగా నాకు ఈ పదవులు ఏమి కొత్త కాదు, 13 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉన్నది, ఈ పదవులు అనేది శాశ్వతం కాదు అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ మాజీ మంత్రి హరీష్ రావు గారు. గతంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది కదా. ఇది తుమ్మిడిహట్టి పేరుతో కాంగ్రెస్ నేతలు 2328 కోట్లు తిన్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తుమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఒకవేళ అనుమతి ఇచ్చింది నిజమే అయితే రేవంత్ రెడ్డి ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలి, ఆ ఒప్పందాన్ని బయటపెడితే రాజీనామా చేస్తా, వ్యాప్కోన్ చెఫ్తో పోలిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు. అసలు వ్యాప్కోస్ను తెచ్చిందే కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన కూడా వ్యాప్కోస్నే ఆశ్రయించారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయట్లేదు, నీళ్లు నింపుకునే అవకాశం ఉన్న ప్రభుత్వం నింపట్లేదు. వరంగల్ జిల్లాలో 90% చెరువులు ఎండిపోయాయి. గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీళ్లను వదులుతున్నారు. నీళ్లు ఉండి కూడా లిఫ్ట్ చేయకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం. మీ నేరపూరిత నిర్లక్ష్యానికి ఉరి తీసిన తప్పు లేదు. అరే చాలా పెద్ద మాట అన్నాడు. నిన్న రేవంత్ ప్రసంగంలో సొల్లు తప్ప ఒక్క నిజం కూడా లేదు. తుమ్మిడిహట్టి నిర్మాణానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాం. తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును కావాలని మార్చలేదు. అక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉందని కేంద్రమే లేఖ రాసింది. సీఎం రేవంత్ రెడ్డి తీరు దొంగ అన్నట్టుగా ఉంది అని హరీష్ రావు విమర్శించారు. మీ నేరపూరిత నిర్లక్ష్యానికి ఉరి తీసినా తప్పు లేదు అని చెప్పేసి చాలా పెద్ద వ్యాఖ్య చేసిండు. మరి దీనిపైన అధికార పార్టీ నాయకులు మరి ఏ విధంగా స్పందిస్తారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారు, హరీష్ రావు పైన మరి పెద్ద పోరాటం చేస్తారేమో, ప్రెస్ మీట్ పెట్టి ఆయన పైన విమర్శలు చేస్తారేమో గట్టిగానే. అంటే ఆయన ఉరి తీసిన తప్పులే అన్నాడు కాబట్టి మరి ఇది ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి రియాక్షన్. హరీష్ కాంగ్రెస్లోకి వస్తావా, కూలిపోయే ప్రాజెక్టు కట్టి కూతల, జగ్గారెడ్డి ఫైర్. హరీష్ రావు ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంచిగా చురుగ్గా ఉన్నాడు, కానీ అందరేమో ఆయన బీజేపీ పార్టీలో కూతురని చెప్పేసి కొంతమంది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి రా అని చెప్పేసి జగ్గారెడ్డి గారు అంటున్నారు. తనకు 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తారన్న మాజీ మంత్రి హరీష్ రావు సవాల్కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో జాయిన్ అయితే సీఎం రేవంత్తో చర్చిస్తానని అన్నారు. 3 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టి ఇప్పుడు 3 నెలలు మంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు కొత్త రాజ్యాంగం రాస్తున్నాడా, మంత్రి పదవి అంటే పిల్లలాటలా ఉందా అంటూ మండిపడ్డారు. ఆయనకు పిల్లలాట ఎందుకుంటే ఆయన ఆల్రెడీ 13 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉన్నది. సో ఏదైతే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో
దానికి కౌంటర్గా జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఏం తమాషా అనుకుంటున్నావా మంత్రి పదవి అంటే, నీళ్లు తీసుకురావడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావా, నువ్వు అక్కడ 3 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టినా నువ్వు ఇప్పుడు 3 నెలల టైం అడుగుతున్నావా అన్నట్టుగా ఎద్దేవా చేసిండు. అంటే చమత్కారంగా మాట్లాడిండు. అప్పుడు 3 సంవత్సరాలు నువ్వే ఉన్నావు ఇరిగేషన్ మంత్రిగా, ఏం చేసినావే నువ్వు హరీష్ రావు అని చెప్పేసి జగ్గారెడ్డి గారు అంటా ఉన్నారు. 3 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టినావు, నువ్వు ప్రాజెక్టే చక్కగా కట్టలేదు, నువ్వు 3 నెలలు నీకు టైం ఇస్తే మంత్రిగా నువ్వు నీళ్ళు తీసుకొస్తావు అన్నట్టుగా చమత్కారంగా ఆయన జగ్గారెడ్డి గారు హరీష్ రావు పైన చేయడం జరిగింది. కూలిపోయే ప్రాజెక్టు కట్టి కూతలా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నీకు మంత్రి పదవి కావాలంటున్నావుగా, మరి హరీష్ రావు మంత్రి పదవి కావాలంటున్నావుగా, మరి నేను రేవంత్ రెడ్డి గారితో కలిసి కూర్చొని మాట్లాడతా దీనిపైన. ఏది రేవంత్ రెడ్డి గారు మన హరీష్ రావు గారు నీళ్ళు తీసుకొస్తా అంటాడు, మరి మనతో అవుతలేదు కదా, మరి ఆయన వస్తే 3 నెలలు మంత్రిగా తీసుకుందాం, మంత్రిగా తీసుకుని నీళ్ళు తీసుకొస్తారట, మన దానిలో జాయిన్ చేపిద్దామని చెప్పేసి నేను మాట్లాడతా అని చెప్పేసి జగ్గారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హరీష్ రావు కాంగ్రెస్లో జాయినింగ్ అయ్యే విషయం పైన నేను మాట్లాడి చర్చ చేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మరి చూద్దాం అన్నట్టుగా ఆయన చమత్కారంగా మాట్లాడడం జరిగింది జగ్గారెడ్డి గారు. మన అందరికీ తెలిసిందే జగ్గారెడ్డి గారు ముక్కు సూటితనం, బోలా మనిషి, ఏది అనిపిస్తే అది డైరెక్ట్ మాట్లాడేస్తాడు. అది సొంత పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే, ప్రతిపక్ష నాయకుల పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే, పోలీసులైనా సరే, ఎదురుగా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే డైరెక్ట్ మొహం పైన అంటారు, కెమెరాలు ఉన్నాయా, మీడియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వీళ్ళు ఉన్నారా అని చెప్పేసి చూడడు. తప్ప అనిపిస్తే తప్ప అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీనే చెప్తాడు. సో నిన్న హరీష్ రావుకి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిండు జగ్గారెడ్డి గారు. మరి జాయిన్ అవుతావు చెప్పు, మరి మంత్రి కావాలని చెప్పేసి ఆశగా కళ్ళగంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు మంత్రిగా పనిచేస్తలేవు కాబట్టి నీకు ఆ పదవి కావాలని చెప్పేసి బాగా ఆశ ఉంటున్నది, మరి నువ్వు జాయిన్ అవుతావు చెప్పు, మరి మంత్రిగా నీకు ఇస్తా, నేను మాట్లాడతా రేవంత్ రెడ్డితో అని చెప్పేసి జగ్గారెడ్డి చమత్కారంగా చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు ఉన్నావా నువ్వే ఇరిగేషన్ మంత్రిగా, 3 సంవత్సరాల నుండి నువ్వు ఏం చేయలేదు, కూలిపోయే ప్రాజెక్టు కట్టినావు, మళ్ళీ ఇప్పుడేమో 3 నెలలు నీళ్ళు తీసుకొస్తా అంటున్నావు అని చెప్పేసి ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. అప్పుడు ఆలయం వద్దని ఇప్పుడు రాజకీయాల, కంగనా రనౌత్ ఫైర్. అయోధ్య రామాలయం విరాళాల చోరీ అంశాన్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ రాజకీయ లాభం పొందాలని చూస్తుందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. ఇన్నేళ్లుగా రామాలయ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించే ద్వంద్వ వైఖరి అసలు రంగు గురించి హిమాచల్ ప్రదేశ్తో పాటు దేశ ప్రజలందరికీ బాగా తెలుసని కంగనా వ్యాఖ్యానించారు. ఇది కథ. అప్పుడు ఏది కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామాలయం నిర్మాణం చేద్దామని చెప్పేసి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, కాంగ్రెస్ పార్టీ విభజించింది. ఇప్పుడేమో అయోధ్యలో ఏదో విరాళాలు చోరీ అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇదే కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పేసి అప్పుడు రామాలయం కట్టద్దు అని చెప్పేసి నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదే ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా అయోధ్య రామాలయం గురించి అందులో జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది? అప్పుడు ఆలయం వద్దన్నారు, ఇప్పుడు రాజకీయం కోసం ఆలయం గురించి మాట్లాడుతున్నారా అని చెప్పేసి గట్టి కౌంటర్ ఇచ్చింది కంగనా రనౌత్. సో బీజేపీలో చాలా యాక్టివ్గా ఉంటారు కంగనా రనౌత్. తను సినిమా యాక్టర్, చాలా షార్ట్ టైంలోనే రాజకీయాలకు వచ్చింది. సో బీజేపీ పార్టీలో ఏది ఉన్నా కూడా ఆమె ముందుకొచ్చి మాట్లాడుతుంది. ప్రతిపక్షాల నుండి ఆమె చాలా విమర్శలు కూడా చాలా అందుకుంటుందని చెప్పుకోవాలి. ట్యాపింగ్ కేసులో A1గా కేసీఆర్, క్లైమాక్స్కు కేసు ఛార్జ్ షీటుకు రంగం సిద్ధం. తెలంగాణ పాలిటిక్స్లో 2 ఏళ్లుగా ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కీలకమైన అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ప్రాథమిక దర్యాప్తులో కేవలం కింది స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చుట్టూనే తిరిగిన ఈ కేసు తాజా
ఛార్జ్ షీట్తో నేరుగా రాజకీయ అగ్రనాయకత్వాన్ని తాకబోతుండడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈసారి గత ప్రభుత్వానికి చెందిన 3 అత్యంత కీలక వ్యక్తుల పేర్లను నిందితుల జాబితాలో చేర్చబోతున్నట్లు సమాచారం అట. సిట్ సిద్ధం చేసిన తాజా నివేదిక ప్రకారం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన మరో 2 ఉన్నత స్థాయి నేతల పేర్లు ఈ అనుబంధం. ఆ ఉన్నత స్థాయి పేర్లు మరి ఎవరు? సో A1గా కేసీఆర్ పేరు చేర్చిరట. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారట. మరి ఏంది నెక్స్ట్? ఛార్జ్ షీట్కి రంగం సిద్ధమైందట. క్లైమాక్స్ ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఉందో ఇది ఎప్పటిలో రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. మరి అలాంటి కేసు ఇప్పుడు క్లైమాక్స్ చేరుకుందట. మరి అందులో ఏం జరగబోతుంది? ఇంకో ఛార్జ్ షీట్లో ప్రముఖంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులను, ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించి విచారణను ఒక కొలికి తీసుకొచ్చారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి కాకుండా అనాధికారికంగా సొంత పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే అంశాలపై పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే సిట్ ఈ 3 కీలక వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తుంది. A1గా కేసీఆర్ పేరు ఉండొచ్చన్న ప్రచారం ప్రధానంగా సాగుతుంది. సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉన్న పలువురు ప్రముఖులను రహస్యంగా పిలిపించి నాడు రికార్డు చేసిన వారి వ్యక్తిగత ఫోన్ సంభాషణలను స్వయంగా వినిపించినట్లు సమాచారం. ఆ ఆడియో క్లిప్పింగ్లు విన్న తర్వాతే అధికారుల వారి అధికారిక వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ రికార్డింగ్లు, కీలక నేత వాంగ్మూలాలు కోర్టులో ఛార్జ్ షీట్కు ప్రధాన సాక్ష్యాలుగా ఉండనున్నాయి. తుది ఛార్జ్ షీట్లో ఏమేమి సంచలనాలు ఉంటాయో చూడాల్సి ఉందని చెప్పి చూస్తూ ఉన్నాం. మరి ఏం జరగబోతా ఉంది? ఒకవేళ A1గా ఇది సిట్ మొత్తం కూడా విచారించి ఓకే తప్పు చేసారు, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ హస్తం ఉంది, హరీష్ రావు హస్తం ఉంది, సంతోష్ రావు హస్తం ఉంది, నవీన్ రావు హస్తం ఉంది, ఎమ్మెల్సీ నవీన్ రావు హస్తం ఉందని చెప్పేసి సిట్ అధికారులు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇందులో ముఖ్యంగా మళ్ళీ A1గా కేసీఆర్ అట. అయితే గతంలో మనం చూసాం, చాలామంది జర్నలిస్టులు కూడా అని చెప్పారు కేసీఆర్ అసలు ఇలాంటివి పట్టించుకోడు. అంటే కొంతమంది అన్నది మనం చెప్తా ఉన్నాం, ఇలాంటివి పట్టించుకోడు. వెనకాల మొత్తం కేటీఆర్ ఇదంతా చేసిండు. కేసీఆర్కి అసలు సంబంధం కూడా లేదు. ఈ లంచాలు తినడు, ఈ పదవులల్లో ఈ లాబింగ్ చేసుడు, ఇవన్నీ కేసీఆర్ తెలియదు. కేసీఆర్ ఇంతసేపు ఉన్నా కూడా ఆయన పేరు కోసమే ప్రయత్నం పాకులాడతాడు. కానీ ఈ లంచాలు తీసుకున్నాడు, ఈ డబ్బులు తీసుకున్నాడు, ఈ కమిషన్లు నొక్కుడు, ఇవన్నీ కూడా ఆయనకు తెలియని పంచాయతీ. ఇది వెనకాల మొత్తం కేటీఆర్ చేసిందని చెప్పేసి చాలామంది కూడా విమర్శించారు. ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చినప్పుడు కూడా చాలామంది కూడా అప్పుడు కేసీఆర్కి సపోర్ట్ చేశారు. కేసీఆర్కి తప్పు చేసినట్టే మేము నమ్మం. కేసీఆర్ పాపం ముఖ్యమంత్రిలో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మన ముందుకు వస్తుంది. కానీ వెనకాల అంతా చేసింది కేటీఆర్ అని చెప్పి చాలామంది అప్పట్లో చెప్పారు, సోషల్ మీడియా కూడా అన్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ఒకవేళ ఇది నిజమని తెలిస్తే, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా రియాక్ట్ కాబోతుంది? ఒకవేళ కనుక కేసీఆర్ను ఒకవేళ తప్పు చేసినా కూడా, అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం నిజమే అని తెలిసిన తర్వాత కూడా కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తప్పైనా కూడా, ఒకవేళ అది ఏది ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పే, అట్లా చేస్తే అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం దీన్ని ఏ విధంగా చూస్తుంది? ఒప్పుకుంటుందా? అంటే సింపతి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. ఈ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా సింపతి వస్తుంది. ఎందుకంటే జనాలు ఎట్లా చూస్తారంటే పార్టీలో ఖచ్చితంగా అరే పోయి పెద్ద మనిషి అరెస్ట్ చేస్తారా అనే, ఆయనకు వయసు అయిపోయింది, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పేసి జనాల్లో ఇది ఉంటుంది. మనం ఇప్పుడు చట్టబద్ధంగా మాట్లాడుకుంటేనేమో ఇవి తప్పు అని చెప్పేసి అంటాం. కానీ ఇది జనాల లోపలికి వేయేసరికి ఒక మారుమూల గ్రామంలో ఒక ముసలావిడ ఒక పెద్ద మనిషి దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకున్న దగ్గరికి వేయేసరికి కేసీఆర్ అరెస్ట్ చేసిరా అని చెప్పేసి అది అధికార కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జనాలలో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ. A1 అంటే ఏంటిది, ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిది, A1 కార్ రేసు అంటే ఏంటిది, ఇవన్నీ ఏం తెలియదు కదా. మన ఈ ప్రాజెక్టులు అంటే ఏంటిది, వాళ్ళు ఏమనుకుంటారు, అరెస్ట్ అనేది చూస్తారు. అరే గంత పెద్ద మనిషి 70 ఏళ్ళ మనిషిని అరెస్ట్ చేస్తారా అనే ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటారు. ఇంకోటి తెలంగాణ తీసుకొచ్చింది పోయింది, తెచ్చినోడు అంతా కొట్లాడిండు,
అన్ని రోజులు దీక్ష చేసిండు, చచ్చిపోయేరాకవే తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి సానుభూతి ఖచ్చితంగా వస్తుంది. మరి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఒకవేళ దోషులను తెలిస్తే అరెస్ట్ చేపిస్తుందా? అరెస్ట్ చేపిస్తే అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది, ఎంతవరకు నష్టం జరుగుతుంది? కానీ ఇక్కడ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే, ఒకవేళ అరెస్ట్ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ చాలా అవుతుంది. చాలా అంటే చాలా నష్టమే జరుగుతుంది, కానీ లాభం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మరి ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుంది, వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఈ కేసులో అనేది కూడా మనం చూడాలి. చట్టబద్ధంగా ఆయన ఏమన్నా వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేయకపోతే అట్లా కూడా వాళ్ళు చెడ్డపేరేస్తుంది. అరెస్ట్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పుడు కొంచెం ఉన్నది కదా, ఇంకెక్కువ అది అయిపోతుంది. ఏది సానుభూతి బాగా పెరుగుతుంది. అంటే మన దేశంలో అరెస్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా ఫ్యాన్ క్రేజ్ పెరిగింది, కానీ ఎవరు కూడా తగ్గలేదు. మన దేశంలో అట్లే ఉన్నాయి పాలిటిక్స్. వాస్తవం కూడా చాలామంది తప్పు చేసి జైలుకి వేయరు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. వాళ్ళకు పెద్ద పెద్ద ర్యాలీలతోని జైలు నుండి స్వాగతం పలికినటువంటి రోజు కూడా మనకు తెలిసిందే మన దేశం మొత్తం ఓవరాల్గా. మరి ఇలాంటి తరుణంలో తెలంగాణ తీసుకొచ్చిందే కేసీఆర్ పణంగా పెట్టి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం దీన్ని ఏ విధంగా చూస్తారనేది కూడా చూడాలి. సో చూద్దాం. మరి ఒకవేళ ఇది ఇంకొక 2 సంవత్సరాలు ఉంది, ఈ 2 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషిని కనుక దోషాన్ని చెప్పి అరెస్ట్ చేస్తే అది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పార్టీ సానుభూతి పెరుగుతుంది, వీళ్ళకు నష్టం చేకూరుతుందా? లేదా అదే కాంగ్రెస్ పార్టీ బరాబర్ చేసింది, ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా భయపడకుండా ఇట్లా చేయాలి కదా రాజకీయాలు, ఈ విధంగా ఉండాలి, తప్పు చేస్తే ఎవరైనా సరే తీసుకుపోయి లోపలేస్తారు అనేటువంటి ఆలోచన ఉంటుందా మరి జనాలకి కాంగ్రెస్ పార్టీ పైన? అట్లా కూడా లాభం చేకూరుతుందని కూడా చూడాలి. చెప్పలేం. జనాలు ఆ టైంలో ఆ పరిస్థితుల్లో ఆ నేపథ్యం బట్టి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. అంతెందుకు గత ప్రభుత్వంలో 2019లో అక్కడ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏది ఎన్నికలకు ఇంకొక 1 year 1.5 year ఉందన్నగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదో ఒక కేసులో 100 కోట్లు ఎన్నో కోట్లు దానిపైన అక్రమంగా సంపాదన అని చెప్పేసి చంద్రబాబుని తీసుకుపోయి జైలు వేసారు. మరి బెయిల్ రాకుండా కొన్ని రోజులు 50 రోజులు 55 రోజులు 51 రోజులు ఆయన అక్కడ జైల్లో ఉన్నాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయింది, పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. అది ఏది నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అయితే తిట్టి ఏ విధంగా తప్పు చేసిందో వైఎస్ఆర్ పార్టీ, దానికంటే అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అరెస్ట్ చేసి జైలు తీసుకు. ఎంతైనా కాదనుకున్నా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ముఖ్యమంత్రి చేసిన రికార్డు కూడా ఆయనకున్నది. ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిండు. హైదరాబాద్ సైబరాబాద్ చేసిండు, హైటెక్ సిటీ చేసిండు, ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చేలా చేసిండు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం, అక్కడ అమరావతిని రాజధానిగా చేసి ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా ఆయన అరెస్ట్ చేయడం అనేది జనాలు అక్కడ ఒప్పుకోలేదు. ఆయన తప్పు చేసిండా, ఇప్పుడు ఆయన కేసు వేసి 100 కోట్లు అవినీతి అని చెప్పేసి కేసు వేసి లోపల వేసారు. జనాలు అది చూడలేదు. 100 కోట్లు మరి తప్పు చేసిండు కదా, మరి అది ఇది అని చెప్పేసి చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారా? ఆ పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తారా? గింత వయసు వచ్చింది లోపలేస్తారా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏంది కథ అని చెప్పేసి జనాలు ఆ విధంగా వేరు. మరి ఇక్కడ కూడా కేసీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే జనాలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారో కూడా మనం చూడాలి. చూద్దాం మరి ఇది ఎటుపోతుంది, రాజకీయం మలుపులు తిప్పుతుంది అని చెప్పేసి చూద్దాం. వస్తాడే రామయ్య, ఏపీ పాలిటిక్స్లో ఎన్టీఆర్ ఎంట్రీకి టైం ఆసనమైందా? గ్లోబల్ స్టార్ రాకపై పెరుగుతున్న ఉత్కంఠ. ఎప్పటికైనా ఎన్టీఆర్ సీఎం అవుతారంటున్న అభిమానులు. తమిళనాట విజయం తర్వాత తారక్పై ఒత్తిడి. తాజాగా నక్షత్రాలు జాతకాలు చెబుతూ స్టార్ బాగుందంటున్న జ్యోతిష్యులు. 2009లోనే స్టార్ క్యాంపెయినర్గా కాకి డ్రెస్తో అదరకొట్టిన ఎన్టీఆర్ నాటి నుండి తారక్ ఎంట్రీపై చర్చోపచర్చలు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో స్పేస్ ఉందా? బాబు వారసుడిగా స్థిరపడ్డ లోకేష్ రెడ్ బుక్తో మాస్ లీడర్ ఇమేజ్.
సో మరి రామయ్య వస్తాడా? ఎందుకంటే తెలుగుదేశంలో చాలామంది నాయకులు అంటే ఆ ఎన్టీఆర్ తర్వాత అలాంటి చరిష్మా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్లోనే చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు అంతెందుకు టీడీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి కార్యకర్తలకి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావడం ఇష్టం లేదు. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకంటే చాలామందిలో ఇది ఒక వార్ జరుగుతుంది. ఏది జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబు. కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీళ్ళు రచ్చ రంబోల చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని డామినేట్ ఎత్తాడో, ఎక్కడ లోకేష్ గారిని డామినేట్ ఎత్తాడో, ఎక్కడ టీడీపీ పార్టీ లాక్కుంటాడో అన్నటువంటి భయం వాస్తవంగా కొంతమందిలో ఏది చంద్రబాబు వర్గీయుల్లో, చంద్రబాబు అనుచరులో, చంద్రబాబుని ఇష్టపడే వారిలో ఇది ఉంది. అందరికి లేదు, కొంతమందికి. నేను అందరిని చెప్పట్లేదు. చంద్రబాబుకు ఉందా, లోకేష్కు ఉందా అంటే అది మనం చెప్పలేము. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏమనుకుంటారో మాకు తెలియదు. కానీ సో అంటే ఎందుకంటే ఇది టీడీపీ పార్టీ అనేది వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీని స్థాపించిండు. అయితే ఆ పార్టీ కొన్ని అనివార్య కారణాలు, ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారి జీవితంలోకి రావడం, ఆ తర్వాత కుటుంబం అంతా కూడా ఎన్టీఆర్ గారిని దూరం పెట్టడం, ఆ తర్వాత ఎక్కడ పార్టీ లక్ష్మీపార్వతి గారి చేతులకు వెళ్తుందో నందమూరి తారక రామారావు గారు లక్ష్మీపార్వతి చెప్పినట్టుగా వింటూ రాజకీయాలు సరిగా చేయట్లేదు, ఆమె ఎక్కడ పార్టీని లాక్కుంటుందో అనేటువంటి ఉద్దేశంలో పార్టీని, టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి తీసుకోవడం జరిగింది పగ్గాలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరూ ఇదే వెన్నుపోటు అని చెప్పి చాలామంది అంటారు కదా. అదే వాస్తవానికి జరిగింది వెన్నుపోటు కాదు. అక్కడ లక్ష్మీపార్వతి టీడీపీ పార్టీని గుంజుకునే ప్రయత్నం చేసిందంట. ఆ విషయం తెలియగానే అప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఎడో పోతుంది, అన్నగారి పేరు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని హరికృష్ణ అయితేనేమి, బాలకృష్ణ అయితేనేమి, రామకృష్ణ అయితేనేమి, జయకృష్ణ అయితేనేమి, పురంధేశ్వరి అయితేనేమి, భువనేశ్వరి అయితేనేమి, వీళ్ళందరూ మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం మాట్లాడుకొని కలిసికట్టుగా కూర్చొని ఆ ఎమ్మెల్యేలు మొత్తం ఎవరైతే ఉన్నారో వైస్రాయ్ హోటల్లో కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలని ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ గారు ఆ వైస్రాయ్ హోటల్కి బయటికి వెళ్ళిండు లక్ష్మీపార్వతి గారితో. పోయిన తర్వాత మీరు అందరు రావాలి ఎమ్మెల్యేలు అని చెప్పేసి బయటికి అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యంలో అప్పుడు ఎన్టీఆర్ గారి పైన చెప్పులు కూడా విసిరడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు విసిరిపించిందని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా లక్ష్మీపార్వతి రెచ్చగొట్టి అనవసరంగా వైస్రాయ్ హోటల్ తీసుకుపోయింది, లక్ష్మీపార్వతి చేసింది అంతా అని చెప్పేసి అట్లా కొన్ని విమర్శలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఒకవేళ ఎన్టీఆర్ వస్తే టీడీపీ పార్టీకి ప్లస్ అవుతుంది, టీడీపీ పార్టీకి పక్కా ప్లస్ అవుతుంది ఎన్టీఆర్ వస్తే. ఏ విధంగా? ఒక ఇమేజ్ ఉన్న హీరో, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో, దాంతో పాటుగా తాతగారి చరిష్మ మొత్తం కూడా ఎన్టీఆర్లోకి వచ్చింది. మీరు వాస్తవంగా చూడండి, ఎంతోమంది ఉన్నారు మనవళ్ళు, ఎంతోమంది మనవళ్ళు ఉన్నారు, మనది ఎవరికి రాలేదు. ఏది ఎన్టీఆర్ ఆ మొహం కూడా మీరు చూస్తే అచ్చుగుద్దినట్టు, ఆ ముక్కు కూడా సేమ్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ లాగానే ఉంటుంది. ఆ మూతి, ఆ ముక్కు, ఆ కళ్ళు కానివ్వండి, ఆ హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ సేమ్ ఒకేలాగా అనిపిస్తుంది. మరి ఎంతోమంది మనవలు ఉన్నారు, జానకి రామ్ అవనివ్వండి, కళ్యాణ్ రామ్ అవనివ్వండి, చైతన్య కృష్ణ అవనివ్వండి, అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు మనవాళ్ళు, తారక రత్న అయితేనేమి, ఒకటి ఎంతోమంది ఉన్నారు మనవాళ్ళు. అట్లా ఎవరికి రాలేదు. సేమ్ అలాంటి హావభావాలు, అలాంటి బాడీ లాంగ్వేజ్, అలాంటి ఫైర్ స్పీచ్, నడిచే విధానం, ఆ మాట్లాడే విధానం అన్నీ కూడా సేమ్ తాతను పుణికిపుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. స్టార్టింగ్లో సినిమాలోకి వచ్చినప్పుడు వాస్తవంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆ నందమూరి కుటుంబం పక్కనే పెట్టిందన్న విషయం నిజమే. అది కొన్ని రోజులు ఈ విషయం చాలా ఒక ఇంటర్వ్యూలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇలా జరిగింది, మా నాన్న అందరినీ నమ్ముతాడు, ఇట్లా చేస్తారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది.
దూరం పెట్టిన విషయం వాస్తవమైనది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని ఆయనకు ఒక మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత, ఒక క్రేజ్ పెరిగిన తర్వాత ఈయనను మన దగ్గర తీసుకుంటేనే మంచిది, దూరం పెడితే అది మనకే మైనస్ అవుతుందని చెప్పేసి నమ్మినటువంటి టీడీపీ పార్టీ, చంద్రబాబు గారు కూడా సో అప్పటి నుండి ఎన్టీఆర్ గారితో చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. 2009లో స్టార్ క్యాంపెయినర్గా సేమ్ తాత బాటలోనే, తాత అయితే ఎన్టీఆర్ గారు అయితే పెద్ద ఆయన ఏ విధంగా అయితే చేస్తాడో అదే డ్రెస్, కాకి డ్రెస్తోని, కాకి షర్ట్, కాకి ప్యాంటు, అదే ఆ బస్ ఎక్కి పైకి ఎక్కి ఆ రథం ఎక్కి దానిపైన మాట్లాడడం, అదే స్పీచ్ అదే బాడీ లాంగ్వేజ్తోని అప్పుడు ఎన్టీఆర్ గారు అయితే ఏ విధంగా స్పీచ్ ఇచ్చాడో అదే తరహాలో ఇక్కడ మనవడు ఎన్టీఆర్ కూడా ఆ విధంగా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ స్టార్ క్యాంపెయినర్గా చూసినప్పుడు అందరూ అనుకున్నారు, అరే సేమ్ ఎన్టీఆర్ లాగానే మాట్లాడుతున్నాడు, సేమ్ ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు, ఈయన రాజకీయాలకు రావాలి, ఉంటే మంచిగా ఉండని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారు. ఇక తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు, కంప్లీట్గా దూరం ఉన్నాడు రాజకీయాల నుండి. అయితే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నానికి కావచ్చు, ఈయన ఒక మంచి అత్యంత సన్నిహితుడు. అయితే వాళ్ళు పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొడాలి నానితోని ఈయన సంప్రదింపులు జరుపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తే, ఆయన బాద్షా సినిమా షూటింగ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టి, మా తాతగారు ఏ పార్టీలో అయితే పెట్టిండో నేను చచ్చిపోయేంత వరకు టీడీపీ పార్టీతోనే కొనసాగుతా, నేను చనిపోతే కూడా నా పైన టీడీపీ జెండానే కప్పుకుంటా, పసుపు జెండా తప్పితే వేరే ఏ జెండా పట్టుకోను అని చెప్పేసి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. నాకు రాజకీయాలు ముడిపెట్టకండి, నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను, సినిమాలో చేసుకుంటున్నాను, కానీ పార్టీ తాతగారి పెట్టిన పార్టీ కాబట్టి నేను ఎప్పుడు టీడీపీ పార్టీతోనే ఉంటా నా ప్రయాణం అని చెప్పేసి కుండబద్దలు కొట్టేసిండు. కానీ రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నాడు. మరి అయితే తమిళనాడులో ఎప్పుడైతే విజయ్ గెలిచిండో ఆ విజయ్ గెలిచిన తర్వాత ఇప్పుడు కన్ను మొత్తం ఇటు ఈయన మీద పడింది, జూనియర్ ఎన్టీఆర్ గారి పైన. స్పేస్ ఉందా, వస్తే తీసుకుంటారా, మరొకరు వస్తే ఎక్కడ పార్టీ లాక్కుంటారనేటువంటి భయం టీడీపీ పార్టీలో ఉందా? ఎందుకంటే ఈయన వచ్చినాకో పార్టీలో అందరు డామినేట్ అయిపోతారు వాస్తవంగా చెప్పాలంటే. సరే, ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, చాలా మంచిగా దూసుకెళ్తున్నారు, అది తప్పు కాదు, చేస్తూ ఉన్నారు. కానీ తాతకు తగ్గ మనవడు కాబట్టి జనాలు ఆ విధంగా చూస్తారు కాబట్టి మరి ఏ విధంగా అనేది కూడా చూడాలి. రక్తంలోనే ఉంది రాజకీయం, వారసత్వపు హోరులో ప్రజల కోరులో కాలం పిలుస్తోంది, గతం గుర్తు చేస్తోంది, వేచి చూడండి వస్తాడయ్యా మన రామయ్య అంటూ అభిమానులు ఎన్టీఆర్ మనోడు తారక రాముడి రాజకీయ అరంగేటం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ అరంగేటానికి సంబంధించిన ప్రచారం 1-2 కాదు, 20 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అయినా ఆయన పాలిటిక్స్పై మౌనమే సమాధానంగా ముందుకెళ్తున్నారు. తారక్ ఎప్పుడు వచ్చినా ఆయన రాక మాత్రం ఒక చారిత్రక ఘట్టంగా కావడం ఖాయం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్గా అభినయ సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ పేరు గత 2 దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ప్రతిధ్వనిలా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో తారక్ రాజకీయ ప్రవేశంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. అభిమానుల ఆకాంక్షలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహాపత్రిక బిగ్ స్టోరీ. అభిమానుల ఆశలు. సుమారు 20 ఏళ్ల క్రితం 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచార రథాన్ని నడిపి ఆ ఉద్వేగభరిత ప్రసంగాలతో తెలుగు ప్రజలను ఉర్రుతొలగించిన తారక్ తనలోని వాగ్దాటిని అప్పుడే నిరూపించుకున్నారు. నాటి నుండి నేటి వరకు తారక్ వెండితెరపై ఎంతటి అద్భుతాలు సృష్టిస్తున్నా ఆయనలోని నాయకత్వ లక్షణాలను చూసిన అభిమానులు మాత్రం ఎప్పుడు ఒకటే కోరుకుంటున్నారు, ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తారక్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఎన్టీఆర్ తాతగారి రూపం, గాంభీర్యం, వాగ్దాటి ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే క్లిష్ట సమయంలో పార్టీని నడిపించే సారథిగా అభిమానులు తారక్ను చూస్తున్నారు. 2009లో ఎన్టీఆర్తో కలిసి క్యాంపెయిన్ టీంలో ఉన్న యంగ్ లీడర్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండగా తారక్ అరంగేటం వ్యూహం సమీకరణాలపై ఆసక్తి నెలకొంది అని చెప్పేసి మనం మహాపత్రికలో ఈరోజు ఒక వార్త కూడా రావడం జరిగింది. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో మరి స్పేస్ ఉందా? ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో యువ నాయకత్వం వేగంగా దూసుకుపోతుంది. యువ మంత్రిగా తనదైన శైలిలో పరిపాలన పరంగా రాజకీయంగా పరిణితి చెందుతూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు
ఎవరు మన నారా లోకేష్ ఇన్వెస్ట్మెంట్స్తో బాబు స్టైల్ పరిపాలన, రెడ్ బుక్తో బాబులో లేని మాస్ యాంగిల్ని లోకేష్ ఏపీ పాలిటిక్స్లో భిన్నంగా నిలుపుతున్నాయి. క్లాస్తో పాటు మాస్ను కూడా మెప్పించగల సమర్థతను లోకేష్ పుణికిపుచ్చుకున్నారు. చంద్రబాబు ప్లస్ బాలయ్యగా లోకేష్ రూపాంతరం చెందారని అభిమానులు క్యాడర్ సంతోషపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తనకంటూ ఒక బలమైన రాజకీయ ముద్ర వేస్తూ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. మరి తారక్ మౌనం వ్యూహమా లేక ఆకర్షణ అనేది కూడా మనం చూడాలి. తారక్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమా కెరీర్ పైనే పూర్తి దృష్టి సారిస్తున్నారు. RRR వంటి అంతర్జాతీయ స్థాయి విజయాలతో ఇప్పుడు తారక్ ఒక గ్లోబల్ ఐకాన్గా ఎదిగారు. తన రాజకీయ ప్రవేశంపై వచ్చే ప్రశ్నలకు తారక్ ఎప్పుడు ఒక పరిధి చెందిన సమాధానమే ఇస్తుంటారు. ఆయన ప్రస్తుతానికి సినిమాలకే అంకితమైన తెలుగు జాతి పట్ల ఆయనకున్న గౌరవం, తాతగారిపై ఆయనకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గలేదని చెప్తూ ఉంటారు. అంటే ఆయన ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా అన్న నందమూరి తారక రామారావు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ హావభావాలు ఇందాక నేను చెప్పినట్టుగా బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా ఎన్టీఆర్దే. ఆ రూపం, ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా సీనియర్ ఎన్టీఆర్కే వచ్చింది, మన జూనియర్ ఎన్టీఆర్ది. సమయం ఆసనమైందా? రాజకీయం అన్నది కేవలం ఆవేశంతో చేసేది కాదు, అది అత్యున్నతమైన సమయస్ఫూర్తితో కూడుకున్నది. తారక్ ఎప్పుడు వస్తారనేది ఆయన వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం తారక్ రాక ఇప్పుడు అవసరమా లేక భవిష్యత్తులో అవసరమా అనే కోణంలో చర్చిస్తున్నారు. తమిళనాట విజయ్ అరంగేట్రంలోనే విజయం సాధించి సీఎం అయిన తర్వాత తారక్పై ఒత్తిడి పెరిగింది. నిజానికి సౌత్ ఇండియన్ పాలిటిక్స్లోనే ఎన్టీఆర్ను మించిన అర్హత మరి ఏ స్టార్ కూడా లేదు. అదే అభిమానులను తొలి చేస్తుంది. నిజానికి తారక్ రాజకీయాలకు వస్తే ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శక మొదలవుతుందనడంలో సందేహం లేదు. ఆయన మాటల్లోని పదును ప్రజలను కట్టిపడేసే ఆయన ఆకర్షణ శక్తి పాలిటిక్స్కు కొత్త కళను తీసుకువస్తాయి. అభిమానుల గుండె చప్పుడు తారక్ వింటారా, ఎప్పుడైనా పక్కా అని నమ్మే అభిమానుల ఆశలు నెరవేరుతాయా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి తారక్ తన సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. మరి ఏం జరుగుతుంది? వస్తాడా ఎన్టీఆర్? వస్తాడా? మరి అక్కడ తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఈయన మీద చాలా ప్రెజర్ పెరిగింది. మరి ఆ ప్రెజర్ పెరిగిన తర్వాత చూసుకొని వచ్చినట్టయితే మరి అది లాభమా నష్టమా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో రాజకీయాలు కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. అక్కడ కులాలు మతాలు అసలు పట్టించుకోరు. అందుకే దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరే ఉంటాయి, తమిళనాడులో రాజకీయాలు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటాయి. మరి ఈ ఈ విధంగా కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పుకోవాలి. సో మరి అది ఏది మన ఇప్పుడు విజయ్ని చూసుకొని ఈయన వచ్చి ఫెయిల్ అయితే అది ఆయన భవిష్యత్తుకి దెబ్బ పడుతుంది. మరి ఇప్పుడు వెంటనే రావాలా లేకపోతే సమయం చూసుకొని దానికి ఏ విధంగా రావాలి ప్రణాళిక వేసుకున్న తర్వాత వస్తే బాగుంటుందా అనేటువంటిది కూడా చూసుకున్న తర్వాతనే రాజకీయాలకు వస్తే ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడైతే నన్ను అడిగితే టీడీపీ పార్టీలో స్పేస్ ఉందా అంటే ప్రస్తుతానికి స్పేస్ అనేది లేదు. కాకపోతే ఇంకా టీడీపీ పార్టీలో చాలామంది కూడా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ నాయకులు ఉన్నారు. సో నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు ఉండే అవకాశం లేదు. వాళ్ళ కొడుకులు వాళ్ళ వారసులు వస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక యువరక్తం కావాలి టీడీపీ పార్టీకి. నారా లోకేష్ అంటే ఒక మంచి నాయకుడిగా, అటు మంత్రిగా, అటు పరిపాలన చాలా బాగా చేస్తూ దూసుకెళ్తున్నాడు ప్రస్తుతం ఏపీలో. గతంలో లోకేష్ పైన ఎన్నో విమర్శలు ఉండేవి, ఎన్నో మీమ్స్ ట్రోల్ చేసేవాళ్ళు. అలాంటి నాయకుడు ప్రస్తుతం ఒక పరిపక్వత, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన ముందుకెళ్తూ దూసుకెళ్తున్నాడు నారా లోకేష్. మరి ఇలాంటి సమయంలో మరి వస్తాడా ఎన్టీఆర్? వస్తే ఏ విధంగా ఉండబోతుంది అక్కడ పాలిటిక్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. కవిత ఎందుకు ఇలా? అనుచరుల్లో అంతర్మదనం, పార్టీకి వరుస సమస్యలంట. అనుచరుల్లో అంతర్మదనం, పార్టీకి వరుస సమస్యలు. పార్టీ పెట్టిన నాటి నుండి కవితను వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. పేరుకు సంబంధించి అనుమతి రాకముందే హడావుడిగా ప్రకటించి తర్వాత ఆ పేరును కాపాడుకోవడానికి పడుతున్న తంటాలు పార్టీ వర్గాలను అంతర్మదనానికి గురి చేస్తున్నాయి. పార్టీ పెట్టక ముందే అనేక అంశాలను, ప్రధాన సమస్యలను ప్రస్తావించి ధైర్యంగా పోరాడి ఆకర్షించిన కవిత పార్టీ ప్రకటన నాటి నుండే తడబాటు మొదలైందన్న చర్చ స్పష్టంగా పార్టీలో కనబడుతుంది. పార్టీ ప్రకటన నాటి నుండే వ్యూహలోపం స్పష్టంగా కనబడుతుంది. గడిచిన 2 దశాబ్దాల కాలంలో అనేక పార్టీలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాగా కవిత పార్టీ సమస్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
పార్టీ ప్రకటనకు ముందున్న హడావిడి ఇప్పుడు లేకపోగా కవిత ప్రకటించిన తెలంగాణ రక్షణ సేనపై 1000కి పైగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఊహించలేదా, లేక ఏదైనా హామీతో ముందుకు దూకారా? కవిత రాజకీయ వ్యూహం హిట్ అవుతుందా? ఇదే పేరు కోపం చివరిదాకా పట్టుబడి చివరిదాకా రాకపోతే క్యాడర్లో మరింత అయోమయం రాదా అన్న చర్చలు సాగుతున్నాయి. పార్టీ పేరుపై సాంకేతిక ఇబ్బందులు త్వరగా తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో క్యాడర్కు ప్రజలకు స్పష్టతనిస్తూ ముందుకు సాగితేనే పార్టీ మరింత బలపడుతుందన్న సూచనలు ఆ పార్టీ నేతలకే అందుతున్నాయి. ఎప్పుడైతే పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ఆ జోష్ ఉందో ప్రస్తుతం ఆ జోష్ అనేది ఆ పార్టీలో కనిపించట్లేదు. పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పేరు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యతో సతమతం అవుతా ఉంది కవిత గారు. మరి ఇలాంటి నేపథ్యంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? పార్టీని ఎల్లకాలం నడిపిస్తారా? నిర్విరామంగా పార్టీ నడిపిస్తారా? లేకపోతే మధ్యలోనే ఆపేస్తారా అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఏదైనా చెప్పలేం, చూడలేం. నెక్స్ట్ ఎలక్షన్ వరకు పొత్తు పెట్టుకుంటారా, లేదంటే ఇతర పార్టీలతో విలీనం చేస్తారా, లేకపోతే కేసీఆర్ కూతురు కాబట్టి ఒక రెబల్గా ఉండి ముక్కవోని ధైర్యంతో పార్టీ గెలిచినా ఓడిపోయినా పార్టీని పట్టుకునే ఉంటారా? ఎందుకంటే కవిత చాలా ఒక మాస్ లీడర్ అని చెప్పుకోవాలి మహిళల్లో. సో కేసీఆర్ కూతురు కాబట్టి ఆ కేసీఆర్ ఆ పోలికలు, ఆ కేసీఆర్ గాంభీర్యం, ఆ వాగ్దాడి మొత్తం కూడా కవితకు వచ్చింది. సో మరి ఆమె భయపడి పార్టీని విలీనం చేసుడు పొత్తు పెట్టుకుంటుంది కావచ్చు, అది ఆ టైంలో ఆ నేపథ్యం బట్టి. కానీ పార్టీని విలీనం చేయడమో లేకపోతే పార్టీని క్లోజ్ చేయడమో చేస్తుంది అనేది మాత్రం నేనైతే ఒప్పుకోను. అయితే పార్టీ పెట్టినప్పటి నుండి ఏదో ఒక సమస్య అయితే సతమతం అవుతుంది కవిత. మరి ఇలాంటి నేపథ్యంలో క్యాడర్ కార్యకర్తలు మొత్తం కూడా వాళ్ళు ఒక బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అది ఏమైంది అని చెప్పేసి. పార్టీ పెట్టినప్పుడు పెద్ద పబ్లిసిటీ వచ్చింది వాళ్ళకి, బాగా జోష్లో ఉండే అప్పుడు జోష్ ఇప్పటికీ అది కంటిన్యూ కావట్లేదు. సో చూద్దాం మరి ఏ విధంగా ఇవన్నిటి తట్టుకొని తను ముందుకెళ్తుందో చూడాలి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి. కలెక్టర్ ఎస్పీలకు కంది శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు. అసైన్ స్థలంలో 5 కోట్ల విలువైన 11 ఫ్లాట్లను భార్య పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్. కంది శ్రీనివాసరెడ్డి లేఖతో పాటు ఆధారాలను అందించిన కాంగ్రెస్ శ్రేణులు. సో అక్కడ పాయల్ శంకర్పై అధికారులు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అక్కడ నాయకులు మొత్తం కూడా ఆయన పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆయన అసైన్ భూములు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములను చెరబట్టి ఆయన కబ్జాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది నాయకులు ఆయన పైన ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారు. సో కలెక్టర్లకు అదేవిధంగా పోలీసు అధికారులకు కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా నిన్న ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది అటు కలెక్టర్కి అదేవిధంగా పోలీసు అధికారులకి. ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏదైతే అసైన్ భూములు కావచ్చు, తన భార్య పేరిట అక్రమంగా ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే. సో ఈ నేపథ్యంలో మరి ఇంకా చాలామంది కూడా ఆయనపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి, రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రతి మీడియా ఛానల్లో అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఈ అన్నిట్లో కూడా పాయల్ శంకర్ పైన చాలా వార్తలు వస్తున్నాయి. ఒక కబ్జాదారుడు, ఒక భూ బకాసురుడు అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ ఆయన పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే బీజేపీ పార్టీలో ఇలాంటివి ఏమి ఉండవు, బీజేపీ పార్టీలో ఇలాంటివి అయితే ఏమి ఉండవు. మరి ఇలాంటి తరుణంలో మరి ఏ విధంగా ఆయన పార్టీ కాపాడుకుంటుందా బీజేపీ పార్టీ, లేదంటే ఆయన పైన చర్యలు తీసుకుంటుందా, బర్తరఫ్ చేస్తుందా, ఆయన పార్టీ నుండి తీసేస్తుందా, చర్యలు తీసుకుంటుందా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం. సో పాయల్ శంకర్ ఏదైతే అసైన్డ్ భూములను కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములను చెరబట్టి అక్రమంగా ఆయన తన భార్య పేరిట రాయించుకున్నాడు. అయితే అదన్నీ కూడా పేదల భూములు, నిరుపేద భూములు, వాటిని గుంజుకోవడం అనేది చాలా అంటే చాలా అన్యాయం. దీనిపైన అక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక పెద్ద పోరాటం చేస్తూ ఉన్నారు. సో అందరూ ఏదైతే ఇది చూద్దాం,
ఆదిలాబాద్లో భూ కబ్జాలకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి ఒక లేఖ ద్వారా కలెక్టర్ ఎస్పీని కోరారు. బుధవారం ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోషరావుతో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్లను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బట్టి సావర్గాం శివార్లో గల సర్వే నెంబర్ 72/3 అసైన్ భూమిలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పాయల్ ఉమా పేరు మీద 5 కోట్ల విలువైన 11 ఫ్లాట్లను ఎన్ఓసి రద్దు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇదే విషయమై ఈ నెల 7న మంగళవారం ప్రముఖ దినపత్రికలో శ్రీమతికి ఫ్లాట్ల బహుమతి పేరుతో కథనం కూడా ప్రచురితమైందన్నారు. ఈ ఫ్లాట్లకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను సైతం ఫిర్యాదుతో జత చేశామన్నారు. వెంటనే ఈ భూ కబ్జాపై దర్యాప్తు జరిపించి వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అట్టి రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయాలని కోరారు. అలాగే 72/3 సర్వే నెంబర్లో నూతన కలెక్టర్ భవన సముదాయానికి కేటాయించిన స్థలంలో కొందరు కబ్జాకు పాల్పడ్డారని, దీనిపై కలెక్టర్ దర్యాప్తు జరిపించి కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని కంది శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారని తెలిపారు. కబ్జాలపై చర్యలు చేపట్టకపోతే కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని అన్నారు. కలెక్టర్ ఎస్పీని కలిసిన వారిలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కిజర్ పాషా, కౌన్సిలర్లు తుమ్మల అన్నపూర్ణ, మహబూబ్, నాయకులు బండారు సతీష్, శాంతన్రావు, రషీద్, మంచాల మల్లయ్య, మంగేష్, హర్ఫజ్, గొర్ల రాము యాదవ్, బూల శంకరయ్య, ఫర్వేజ్, అశోక్, అల్చెటి నాగన్న, ఉడిపల్లి నాగేష్, దర్శనాల అశోక్, డేరా కృష్ణారెడ్డి తదితరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఆయన ఏదైతే అన్నాడో ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆయన చాలా మొండి మనిషి. ఎవరు? కంది శ్రీనివాసరెడ్డి గారు అనుకున్న పని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఒకవేళ కనుక దీనిపైన కలెక్టర్ కానీ పోలీసు అధికారులు కానీ పట్టించుకోకపోతే ఏదైతే ఆయన అన్నాడో కలెక్టరేట్ ఎదుట పెద్ద ధర్నా ఇస్తామని చెప్పేసి అన్నాడు కదా, అది ఖచ్చితంగా చేస్తారు ఆయన. సో పాయల్ శంకర్ చేసినటువంటి ఏదైతే ఆ భూ కబ్జా ఉందో, అటు అసైన్డ్ భూములు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూమిని చెరబట్టిండో, తన భార్య పేరు మీదకి 5 కోట్ల విలువైనటువంటి 11 ఫ్లాట్లను ఎన్ఓసి రద్దు చేసినాడు. మళ్ళీ అది మరి ఎన్ఓసి రద్దు చేసినంటే దానికి అధికారులు ఎవరో ఒకరు ఆయనకు సంతకం పెడితేనే కదా జరిగింది. మరి ఆయనకు సపోర్ట్ చేసినటువంటి అధికారులు ఎవరు? అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. మొత్తానికైతే కంది శ్రీనివాసరెడ్డి గారు అక్కడ నిరుపేదల భూములపైన పోరాటం చేస్తూ ఉన్నారు. అది పాయల్ శంకర్ నుండి అది ప్రభుత్వానికి వచ్చే విధంగా ఆయన ముందడుగులు వేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇది ఏమవుతుంది అన్నది కూడా. సో ఇరాన్తో డీల్ క్లోజ్ అట, ట్రంప్ సంచలన ప్రకటన, చర్చలు కొనసాగించడం సమయం వృధా అని వ్యాఖ్య, ఇరాన్పై అమెరికా భారీ ప్రతీకార దాడులు అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్, హానరింగ్ అచీవ్మెంట్, రికగ్నైజింగ్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హాస్పిటల్స్, డాక్టర్స్, మెన్ అండ్ ఉమెన్, అదేవిధంగా బిజినెస్ మెన్, ఉమెన్ మెగా గ్రాండ్ ఈవెంట్ ఇన్ విజయవాడ. ఆగస్టు 1వ తారీఖు నాడు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మహోత్సవం జరగబోతా ఉంది. విజయవాడలోని వి కన్వెన్షన్లో ఈ ప్రోగ్రాం ఉండబోతుంది. సో ఎవరైతే వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వ్యాపార రంగంలో ఎవరెవరైతే వాళ్ళు మెట్టు ఎదిగినటువంటి వ్యాపారవేత్తలు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారిని గుర్తించి సత్కరించడమే ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మొన్న గతంలో ఇక్కడ తెలంగాణలో జరిగింది ఈ ప్రోగ్రాం. తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్లను, హాస్పిటల్స్ను గుర్తించి వారికి మనం అవార్డు మహోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అవార్డు మహోత్సవం ప్రస్తుతం అమరావతికి వెళ్తూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నాడు ఈ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ గ్రాండ్గా జరగబోతుంది. ఏదైతే తెలంగాణలో అయితే ఏ విధంగా అయితే ఈ అవార్డ్స్ మహోత్సవం హిట్ అయిందో, అమరావతిలో కూడా ఈ ప్రోగ్రాం ఘన విజయం అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.